హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏపీ ఆర్సెట్ 2025 నోటిఫికేషన్ వెబ్సైట్లో కంప్లీట్గా అప్డేట్ అయిపోయింది. వేకెన్సీస్ పరంగా, ఎలిజిబిలిటీ క్రైటీరియా పరంగా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పరంగా, ఎగ్జామినేషన్ డేట్స్, సిలబస్, మిగతా అన్ని డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా అప్లోడ్ అయిపోయాయి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఇది అప్డేటెడ్ వెబ్సైట్. ఈ వెబ్సైట్నే మీరు ఫాలో అవ్వాలి. అయితే ఇక్కడ నోటిఫికేషన్ చూసిన తర్వాత మాకు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మెసేజ్ వచ్చాయి. సో ఈ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ చేశారో, వేరియస్ డౌట్స్ మాకు మెసేజ్ చేశారు. సిమిలర్గా మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే ఆర్సెట్కి సంబంధించి ఈ పర్టికులర్ నెంబర్కే మీరు ఆ డౌట్ని పంపించండి. మై డియర్ ఫ్రెండ్స్, మనము దాంతోపాటు పుష్ప బ్యాచ్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. పేపర్ 1 చూడండి, టైం చాలా తక్కువ ఉంది. పేపర్ 1 ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. మీ సబ్జెక్ట్లో 70 మార్క్స్ అయితే పేపర్ 1లో కూడా 70 మార్క్స్. ఈ రెండు కూడా ఇంపార్టెంటే. కాబట్టి మేము జస్ట్ మీకు లైవ్ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, టైం తక్కువ ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రోజుల్లో పిహెచ్డి అడ్మిషన్ ఏదైతే ఉందో చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. అందుకోసమే మీరు కూడా ఓపికగా నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఒక్కసారి కంప్లీట్గా చూసుకొని, సో ఫైనల్గా దీనిపైన ఒక రీసెర్చ్ చేసి, అంటే ఒక ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసి దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీరు పిహెచ్డిలో జాయిన్ అవుతున్నారు కాబట్టి కొంచెం ఓపిక చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో మీరు ఈ రీసెర్చ్ ఏదైతే ఉందో, ఈ కొత్త ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక క్లారిటీ తెచ్చుకోవడమో అది ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ క్లారిటీ ఏదైతే ఉందో నేను చెప్తాను. డౌట్స్ చాలామంది అడిగారు. పార్ట్ టైం పిహెచ్డి, ఫుల్ టైం పిహెచ్డి, మాకు ఫెలోషిప్ వస్తుందా, మేము పర్స్యూ చేస్తున్నాము, అంటే మేము పీజీ పర్స్యూ చేస్తున్నాము, ఈ రకంగా పాసిబిలిటీ ఉందా, మేము చేరేదానికి పాసిబిలిటీ ఉందా, ఎగ్జామినేషన్ రాసేదానికి పాసిబిలిటీ ఉందా, నా కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉంది, కన్సిడర్ చేస్తారా, ఇటువంటి డిఫరెంట్ డౌట్స్ అన్నీ అడిగారు. నేను అన్నీ క్లారిఫై చేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇది కాకుండా కొందరు వేరే సబ్జెక్ట్లో అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, అది కూడా పాసిబిలిటీ ఉంటుందా? సో ఫైనల్గా నేను ఇవన్నీ మీకు క్లారిటీగా చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు ఓపిగా వినండి. యాజ్ వెల్ as మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా మమ్మల్ని మాకు కాంటాక్ట్ అవ్వండి. ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పిహెచ్డీస్ కోసం ఒక సపరేట్గా గ్రూప్ క్రియేట్ చేసాం. ఆ వాట్సాప్ గ్రూప్లో చేరండి, రెగ్యులర్గా అప్డేట్ చేస్తాం. నోటిఫికేషన్ కంప్లీట్గా అప్డేట్ అయిపోయింది. అయితే నోటిఫికేషన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్స్ రైజ్ చేసింది ఏంటంటే పార్ట్ టైం పిహెచ్డి, ఫుల్ టైం పిహెచ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ టైం పిహెచ్డి అయినా, ఫుల్ టైం పిహెచ్డి అయినా, పిహెచ్డి కానీ పార్ట్ టైం పిహెచ్డిలో కొంచెం లేట్ కావచ్చు. ఫుల్ టైం పిహెచ్డి ఏదైతే ఉందో కొంచెం త్వరగా అయిపోవచ్చు. పార్ట్ టైం పిహెచ్డిలో మీరు సంవత్సరానికి ఒక 30 days అటెండెన్స్ మెయింటైన్ చేస్తే చాలు, అంటే నెలకి అప్రాక్సిమేట్గా 1 day వెళ్ళాలి. సో ఫుల్ టైం పిహెచ్డిలో మీరు అక్కడే ఉండి పిహెచ్డి చేసుకోవాలి. పార్ట్ టైం పిహెచ్డికి, ఫుల్ టైం పిహెచ్డికి మేబీ ఒక 2 to 3 years గ్యాప్ ఉండొచ్చు. అంటే సపోజ్ ఫుల్ టైం పిహెచ్డి మీరు 3 yearsలో కంప్లీట్ చేసుకుంటే పార్ట్ టైం పిహెచ్డి 5 years అన్నమాట. అది కూడా మినిమం కాదండి, నేను జనరల్గా చెప్తున్నాను. మినిమం అయితే డిఫరెంట్గా ఉంటుంది. సో నేను జనరల్గా చెప్తున్నాను. సో ఒక 3 years ఫుల్ టైము, ఒక 4 to 5 years పార్ట్ టైం, ఈ రకంగా దాని వాల్యూ పరంగా రెండు సేమే. అయితే చాలామంది ఏమంటున్నారంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లో పిహెచ్డి అప్లై చేసుకోవాలా, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో పిహెచ్డి అప్లై చేసుకోవాలా. సో ఎక్కడైనా పిహెచ్డి కానీ సో కొన్ని యూజీసీ యొక్క కొన్ని రీసెంట్గా రిలీజ్ చేసిన పబ్లిక్ నోటీస్ చూడండి. అందులో కొన్ని యూనివర్సిటీస్ పిహెచ్డీస్ విషయంలో సరిగ్గా రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం లేదు అని ప్రైవేట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ గురించి మాట్లాడడం లేదు, ప్రైవేట్ యూనివర్సిటీస్ని క్యాన్సిల్ చేసేసాయి. మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళకి అడ్మిషన్స్ ఏదైతే ఉందో తీసుకోకూడదు అని ఒక రూల్ పాస్ చేసింది. అటువంటి కేసెస్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ పిహెచ్డీస్ ఏదైతే ఉందో కొంచెం లైట్గా, కొన్ని కేసెస్లో మాత్రమే లైట్గా లెస్ ప్రిఫరబుల్. గవర్నమెంట్ యూనివర్సిటీస్ పిహెచ్డీ ఏదైతే ఉందో కొన్ని కేసెస్లోనే కొంచెం ఎక్స్ట్రా ప్రిఫరబుల్. ఎందుకు? ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి. సో దీన్ని బేస్ చేసుకొని ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో టోటల్గా 200 మార్క్స్. పేపర్ 1 70 మార్క్స్. రీసెర్చ్ మెథడాలజీ ఉంది, కానీ కంప్లీట్గా టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. మనం ఏ బ్యాచ్ అయితే చెప్తున్నామో అదే కాన్సెప్ట్స్ అనమాట. దీని రికార్డెడ్ వీడియోస్ కూడా మా దగ్గర 200 గంటల రికార్డెడ్ వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా పేపర్ 2 మీ సబ్జెక్టే. అయితే కొందరు ఏం రైజ్ చేశారంటే డౌట్స్, సార్ నేను ఈ పర్టికులర్ కోర్స్ చేసుకున్నాను, నేను వేరే కోర్సులో అప్లై చేసుకోవచ్చు. అంటే నేను చేసింది ఎంబీఏ, నేను ఫిజిక్స్ రాయాలనుకుంటున్నాను. నేను చేసింది ఫిజిక్స్, నేను మ్యాథమెటిక్స్ రాయాలనుకుంటున్నాను. నాది మ్యాథమెటిక్స్, నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నాను. బేసికల్గా మీరు ఏ సబ్జెక్ట్లో పీజీ చేస్తారో ఆ పీజీ సబ్జెక్ట్లోనే, దానికి రిలవెంట్ ఉన్న సబ్జెక్ట్లోనే మీరు పిహెచ్డీ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్లో ఇక్కడ కొన్ని ఆస్పెక్ట్స్ ఏ రకంగా మెన్షన్ చేశారు అంటే, మీ యొక్క సబ్జెక్ట్ చూడండి, మీ యొక్క టెస్ట్ సబ్జెక్ట్ని మెన్షన్ చేశారు. సపోజ్ నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేనేం చేశాను అంటే, నేను మ్యాథమెటిక్స్కి సంబంధించిన సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాను.
మ్యాథమెటిక్స్ చూస్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, మీరు ఈ 3 కోర్సెస్ చేస్తేనే మీరు మ్యాథమెటిక్స్ అంటే అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఈ 3 కోర్సెస్ పీజీ లెవెల్లో చేస్తేనే మీరు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అంటే ఈ లెవెల్లో చేస్తేనే ఈ పిహెచ్డి ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అన్నమాట. ఇప్పుడు నేను ఎంబీఏ చేశాను, నాట్ ఎలిజిబుల్. చూసుకోండి, నాట్ ఎలిజిబుల్. సరే, లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను యూపీఎస్సీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్న ఒక టాపిక్ తీసుకున్నాను కాబట్టి, సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్న ఒక టాపిక్ మీద నేను ఆల్రెడీ ఎగ్జామినేషన్ కూడా రాశాను కాబట్టి దాన్ని బేస్ చేసుకొని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పిహెచ్డి చేసుకోవాలనుకుంటున్నాను. పాసిబుల్ ఉందా? చూడండి, సెలెక్ట్ చేయండి. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఈ 2 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పిహెచ్డి చేసుకోవాలి. ఇప్పుడు నాది ఎంబీఏ, నేను చేసుకోలేను. నాది ఇంజనీరింగ్, నేను చేసుకోలేను. నాది మ్యాథమెటిక్స్, నేను చేసుకోలేను. సరే, నేను జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటికల్ సైన్స్ ఏదైతే ఉందో బాగా వచ్చు నాకు. పొలిటికల్ సైన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే ఇండియన్ పాలిటిక్స్ చెప్పానన్నమాట. పొలిటికల్ సైన్స్ చూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషనే వస్తుంది. అంటే దిస్ షోస్ వెరీ క్లియర్, మీ ఈక్వివలెంట్ సబ్జెక్ట్లోనే అప్లై చేసుకోవాలి. అది రిలేటెడ్గా మీ డొమైన్కి ఉంటే ఈ రకంగా 2 ఆస్పెక్ట్స్ ఇస్తారన్నమాట. ఇది కాకుండా మీరు వేరే ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో అందులో పిహెచ్డి చేయలేరు. ఇది కాకుండా కొందరు ఏం రైజ్ చేస్తున్నారంటే పార్ట్ టైం పిహెచ్డికి సంబంధించిన కొన్ని డౌట్స్ రైజ్ చేశారు. సార్, మాది పార్ట్ టైం పిహెచ్డి సార్, మేము పార్ట్ టైం పిహెచ్డి చేయాలనుకుంటున్నాను. అయితే నేను ఆల్రెడీ ఒక టీచర్ని, నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. నేను రీసెంట్గా నా సర్వీస్ ఏదైతే ఉందో నాకు 10 ఏళ్ల కన్నా ఎక్కువ సర్వీస్ ఉంది. కానీ నేను కంప్లీట్ చేసిన నా పీజీ ప్రోగ్రామ్ ఎందులో అయితే నేను పిహెచ్డి చేస్తున్నానో, సో నేను చేయాలనుకుంటున్నానో ఆ పీజీ కంప్లీట్ చేసి నేను జస్ట్ 1 ఇయర్ అయింది. అంటే గవర్నమెంట్ సర్వీస్లో మీరు దాదాపుగా 10 ఏళ్ళ నుండి ఉన్నారు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ కన్సిడర్ చేయరు. ఏ ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేస్తారు అంటే మీరు ఏ పీజీ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని పిహెచ్డి అప్లై చేస్తున్నారో ఆ పిహెచ్డి ప్రోగ్రామ్కి ఆ పీజీఏ బేస్ కాబట్టి దాని తర్వాత ఎక్స్పీరియన్స్నే కౌంట్ చేస్తారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే ఉందో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారో. లాస్ట్ టైం కూడా, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మేము ఎన్నో సంవత్సరాలు, దిస్ ఇస్ ద 4th నోటిఫికేషన్ మై డియర్ ఫ్రెండ్స్. 2021లో రిలీజ్ అయిన నోటిఫికేషన్, 22లో రిలీజ్ అయిన నోటిఫికేషన్, 23, 24, ఇప్పుడు 25, 4 నోటిఫికేషన్స్ చూసాం కాబట్టి ప్రీవియస్ ఇయర్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉంది. అందులో క్లియర్గా స్పెసిఫై చేశారు మై డియర్ ఫ్రెండ్స్. ఏం స్పెసిఫై చేశారంటే మీరు ఎప్పుడైతే మీరు ఫ్యాకల్టీగా వర్క్ చేసిన కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఏ పీజీ ప్రోగ్రామ్ బేస్ చేసుకుని అప్లై చేసుకున్నారో దాని తర్వాత ఎక్స్పీరియన్సే కౌంట్ చేస్తారు. ఇక్కడ ప్రైవేట్ అన్నా, గవర్నమెంట్ అయినా, లేకపోతే టీచింగ్ అయినా, టీచింగ్ కాకుండా వేరే డొమైన్స్ అంటే ఐటీ ఎంప్లాయ్ కానివ్వండి, బ్యాంకులు వర్క్ చేస్తున్నారు, ఒక డాక్టర్గా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు కూడా పిహెచ్డి చేసుకోవచ్చు. గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళు కూడా పిహెచ్డి చేయొచ్చు, ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళు కూడా పిహెచ్డి చేయొచ్చు. మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉందా, అందరూ ఎలిజిబులే. కానీ నేను చెప్పినట్టు ఈ క్రైటీరియాస్ ఫాలో అవ్వాలి. పార్ట్ టైం పిహెచ్డి ఇక్కడ ఒకసారి చూడండి, పార్ట్ టైం పిహెచ్డీకే చాలా డిమాండ్ అండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో పార్ట్ టైం పిహెచ్డీ కనుక మీరు ఒక్కసారి పెట్టేశారనుకోండి అదే ఫైనల్. కొందరు ఏమనుకుంటున్నారు, పార్ట్ టైం పిహెచ్డీ అప్లై చేసుకొని లేదా ఫుల్ టైం పిహెచ్డీ అప్లై చేసుకొని పార్ట్ టైంకి కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. పాసిబుల్ కాదు. పార్ట్ టైం అప్లై చేసుకొని మళ్ళీ వేరే యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నారు, పాసిబుల్ కాదు. ఇటువంటి అన్నీ ఎంకరేజ్ చేశారనుకోండి అందరూ ఫుల్ టైం చేరి పార్ట్ టైం కన్వర్ట్ చేసుకుంటారు, పార్ట్ టైం చేరి ఫుల్ టైం కన్వర్ట్ చేసుకుంటారు, లేకుంటే పార్ట్ టైం చేరి వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇట్స్ నాట్ పాసిబుల్. మనకు ఒక కాలేజ్ యూనివర్సిటీ కింద ఉంటుంది కాబట్టి అటువంటి కేసెస్లో కాలేజ్ నుండి కాలేజ్ సేమ్ యూనివర్సిటీ కింద ట్రాన్స్ఫర్ చేసే పాసిబిలిటీ ఉంది. ఇది కాకుండా కూడా మనకు వేరే కొన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కొన్ని కాన్సెప్ట్స్ ఏ రకంగా ఉన్నాయంటే మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. అందులో మీరు ఒక సంవత్సరం ఒక చోట అంటే ఒక సంవత్సరం ఒక యూనివర్సిటీ, ఒక సంవత్సరం ఒక కాలేజ్లో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తే ఇంకొక సంవత్సరం వేరే చోట కంప్లీట్ చేసుకోవచ్చు, వేరే లొకేషన్లో. మీ బ్యాంక్ మీ క్రెడిట్స్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కానీ యూనివర్సిటీ లెవెల్ అది పాసిబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇలా అనుకునేరు పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒకసారి మీరు ఒక ప్రొఫెసర్ కింద లేదా అసోసియేట్ ప్రొఫెసర్ కింద, అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద మీరు పిహెచ్డి చేరారా, ఫుల్ టైం నుండి పార్ట్ టైంకి, పార్ట్ టైం నుండి ఫుల్ టైంకి పాసిబుల్ కాదు. ఇది కాకుండా ఒక యూనివర్సిటీ నుండి వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేసే పాసిబిలిటీ కూడా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఆలోచించి చేరండి. ఒకసారి పార్ట్ టైం పెట్టేశారా, మీకు రేపటి రోజు ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా దాన్ని చేంజ్ చేయరు. ఇక్కడ పార్ట్ టైంకి సంబంధించి క్లియర్గా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. సో పార్ట్ టైంకి సంబంధించి కొన్ని ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేశారన్నమాట. చూడండి, ఫ్యాకల్టీ వర్కింగ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ ప్రొఫెషనల్ కాలేజెస్ హ్యావింగ్ కంప్లీటెడ్ అట్లీస్ట్ 2 years ఆఫ్ సర్వీస్. సో ఇది కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ డొమైన్స్ కాకుండా ఇది కాకుండా అబ్జర్వ్ చేస్తే
ఎవరైతే ఈ పర్టికులర్ క్రైటీరియాని బేస్ చేసుకుని 2 years సర్వీస్ కంప్లీట్ చేశారో, లేకుంటే ఇక్కడ 4 years కంప్లీట్ చేశారో, ఫ్యాకల్టీ వర్కింగ్ ఇన్ పాలిటెక్నిక్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కాలేజ్ స్కూల్స్ 4 years ఉండాలి. ఇది కాకుండా లాస్ట్ పాయింట్ చూడండి, వర్కింగ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ విత్ అట్లీస్ట్ 4 years ఆఫ్ సర్వీస్. పైనున్న 3 ఏదైతే ఉందో టీచింగ్ గురించి మాట్లాడారు. లాస్ట్ 1 ఏదైతే ఉందో వర్కింగ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? సో టీచింగ్ కాకుండా వేరే నాన్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా పార్ట్ టైం పిహెచ్డీలో కన్సిడర్ చేస్తున్నారు. నేను పిహెచ్డీ చేసేటప్పుడు కూడా సో ఇటువంటి ఎంతో మంది కార్పొరేట్స్ నుండి, ఐటీ సెక్టర్ నుండి, బ్యాంకింగ్లో వర్క్ చేసే వాళ్ళు, ఇది కాకుండా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న పెద్ద పెద్ద పొజిషన్స్ ఉన్న మేనేజర్, డిప్యూటీ మేనేజర్స్ అందరూ వచ్చి మాతో పాటు పిహెచ్డీ చేసేవాళ్ళు. కానీ పార్ట్ టైం మోడ్లో చేసేవాళ్ళు. మీరు ఫుల్ టైం పిహెచ్డీ చేయాలంటే మీ జాబ్కి లీవ్ పెట్టాలి, లేకపోతే వేరే మోడ్ ద్వారా మీరు పిహెచ్డీ ఫుల్ టైం చేసుకోవాలి. అంతేగాని పార్ట్ టైం పిహెచ్డీ ఈజ్ బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఇది కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే సో టోటల్గా మనకు 200 మార్క్స్ అండి. 70 మార్క్స్ ప్లస్ 70 మార్క్స్. 70 మార్క్స్ పేపర్ 1 మనం క్లాసెస్ ఆర్గనైజ్ చేస్తున్నాము. 70 మార్క్స్ పేపర్ 2 అది మీ సబ్జెక్టు. లాస్ట్ 60 మార్క్స్ ఇంటర్వ్యూ. మీరు మినిమం 50% మార్క్స్ స్కోర్ చేయాలి. అంటే 140కి గాను మీరు 50% మార్క్స్ స్కోర్ చేయాలి. రిజర్వ్డ్ కేటగిరీ అయితే ఒక 5% రెడ్యూస్ చేస్తారు. ఈ మార్క్స్ స్కోర్ చేస్తేనే మీరు నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అయ్యారు. లెటెస్ట్ టేక్ వన్ ఎగ్జాంపుల్. 140 మార్క్స్కి 50%, మీకు 70% మార్క్స్ రావాలి. అంటే పేపర్ 1లో 35 రావాలి, పేపర్ 2లో 35 మినిమం రావాలి. ఈ 2 వస్తేనే మీరు నెక్స్ట్ రౌండ్ ఇంటర్వ్యూకి వెళ్తారన్నమాట. ఎవరైతే పేపర్ 1 పేపర్ 2లో క్వాలిఫై అవుతారో వాళ్ళనే సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూకి తీసుకెళ్తారు. ఇంటర్వ్యూలో మార్క్స్ని బేస్ చేసుకొని పేపర్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, పేపర్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్వ్యూలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఈ మూడిటి ఆధారంగా ఫైనల్గా మీకు ఒక స్కోరు, ఒక ర్యాంక్ ఇస్తారు, ఒక కౌన్సిలింగ్ డేట్ అలొకేట్ చేస్తారు. దాంట్లో మీరు మీ చాయిస్ ఆఫ్ యూనివర్సిటీస్ని అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఫుల్ టైం అప్లై చేసుకోలేరు. కేవలం ఒక్కసారి పార్ట్ టైం పెట్టేస్తే పార్ట్ టైమే, ఒకసారి ఫుల్ టైం పెట్టేస్తే ఫుల్ టైమే. ఆలోచించుకొని పెట్టండి, తొందరపడద్దండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో దీన్ని బేస్ చేసుకొని ఒక్కసారి మీరు ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ ఏదైతే ఉందో క్లియర్గా చూడండి. నేను మెన్షన్ చేసిన ఈ ఆస్పెక్ట్స్ అని చూడండి. ఫస్ట్ పేపర్ 70 మార్క్స్, సెకండ్ పేపర్ 70 మార్క్స్, ఇంటర్వ్యూకి 60 మార్క్స్. ఇది కాకుండా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్తారో. సో మీరు రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్ అయితే మీకు 45% రావాలి అన్నమాట 140కి. మీరు అన్రిజర్వ్డ్ ఆస్పిరెంట్ అయితే మీకు 50% రావాలి. సో ఇంటర్వ్యూ అనేది 60 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ చాలామంది ఇప్పుడే ఇంటర్వ్యూ గురించి మాట్లాడేస్తున్నారు. ఇప్పుడే ఇంటర్వ్యూ గురించి మాట్లాడొద్దండి, టైం తక్కువ ఉంది. ఫస్ట్ మీరు పేపర్ 1 పేపర్ 2 మీద కాన్సన్ట్రేట్ చేయండి. దానికి తగ్గట్టుగానే మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి. దాని తర్వాత ఇంటర్వ్యూ గురించి మాట్లాడదాం. ఇంటర్వ్యూ గురించి మీరు ఏం వరీ అవ్వద్దండి. నేను ఒక సపరేట్ మళ్ళీ ఒక వర్క్షాప్ ఆర్గనైజ్ చేస్తాను. 2021లో, 22లో, 23, 24లో 3 times నోటిఫికేషన్లో కూడా నేను వర్క్షాప్ ఆర్గనైజ్ చేశాను. ఈసారి కూడా వర్క్షాప్ ఆర్గనైజ్ చేస్తున్నాను. సో ఇట్ విల్ డెఫినెట్లీ బీ యూస్ఫుల్ ఫర్ యూ. దీంతో ఇది కాకుండా ఎవరైతే నా సబ్జెక్ట్లో ఉన్నారో వాళ్ళకి కొంచెం గైడెన్స్ కూడా ఇస్తాను, లైట్గా గైడెన్స్ ఇస్తాను. వాళ్ళు వాళ్ళ సినాప్సిస్ని రెడీ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ క్రైటీరియా. ఇది కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే మనం దీనికన్నా ముందు వీడియోలో ఏ జీవో అయితే మన దగ్గర అవైలబుల్ ఉందో ఆ జీవో ఒకసారి చూడండి. అందులో లోకల్, నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించి క్లారిటీ కూడా ఉంది. అది కాకుండా నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో లేదా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ రకంగా ఫాలో అవుతారో అన్నీ మెన్షన్ చేశారనమాట. సో ఇవన్నీ చూసుకోవచ్చు. సో ఇవన్నీ చూసుకొని మీరు దీని ప్రకారంగా మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఎగ్జామినేషన్ టోటల్గా మనకు November 3rd నుండి November 7th మధ్యలో ఆర్గనైజ్ చేస్తారు. సో November 3rd నుండి 7th మధ్యలో ఆర్గనైజ్ చేస్తారు. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా సో మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ని బట్టి పేపర్ 1 కూడా రాయాలి, పేపర్ 2 కూడా రాయాలి. దాని గురించి ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి. ఎగ్జామినేషన్ ఫీజు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకు 1500 ఫర్ ఓసీ, 1300 ఫర్ బీసీ, 1000 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ. ఒకసారి మీరు చేశారనుకోండి, తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అయిపోతే మాత్రము యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ టు గో అదర్ ప్రాసెస్. ఇక్కడ మెయిన్గా 2 సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో 2 సబ్జెక్ట్స్ ద క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ అట్మోస్ట్ 2 సబ్జెక్ట్స్. ఎందుకంటే ఇప్పుడు నా సంగతి చూసాను అనుకోండి, నాకు ఎంఏ ఎకనామిక్స్ ఉంది, ఎంకామ్ ఉంది, నాకు వేరే గ్రాడ్యుయేషన్ కూడా ఉన్నాయి కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, నేను ఇంకో పిహెచ్డీ చేయాలనుకుంటున్నాను. అటువంటప్పుడు 2 పిహెచ్డీస్ అప్లై చేసుకుంటే ఏదైనా ఒకటన్నా వస్తుంది కదా. ఆ రకంగా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మ్యాక్సిమమ్ ఆఫ్ 2 సబ్జెక్ట్స్ ఓన్లీ. ఇది కాకుండా మీరు ఖచ్చితంగా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫాలో అవ్వండి. ఎవరైతే ఫైనల్ ఇయర్ చూడండి, ఫైనల్ ఇయర్ పర్స్యూ చేసే వాళ్ళు సెట్, నెట్ రాసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మనకు వేరే ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే సెట్, నెట్ లెవెల్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. కానీ పిహెచ్డి విషయం మాట్లాడితే లాస్ట్ టైం ఏ రకంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో అదే ఈసారి కూడా. మీరు ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు,
రాసేశారు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఏదన్నా ఒకటి రాస్తున్నారు, రాసేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, రాసేసిన తర్వాత మీరు సర్టిఫికేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు, కానీ ఇంటర్వ్యూ రోజు వరకు మీరు మీ పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవాలి. దానికి రిలేటెడ్గా కొన్ని సర్టిఫికేట్స్ ఉండాలి, దానికి రిలేటెడ్గా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసుకోండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నాను, ఇంకా రాయబోతున్నాను. మేబీ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతాయి. అయితే ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యి ఎగ్జామినేషన్స్ రాసేసి ఇంటర్వ్యూ వరకు ఒకవేళ నేను ఎగ్జామినేషన్ రాసి రిజల్ట్ రాకపోతే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇంటర్వ్యూ. గుర్తుపెట్టుకోండి, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇంటర్వ్యూ. ఒకవేళ ఎగ్జామినేషన్ రాసేసిన తర్వాత రిజల్ట్ వచ్చిందా, ఆ రిజల్ట్కి సంబంధించిన ప్రూఫ్ నా దగ్గర ఉందా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే యు ఆర్ ఎలిజిబుల్. అయితే ఇక్కడ మీరు కొందరు ఏమంటున్నారంటే, సార్ మా పీజీ ఎప్పుడో అయిపోయింది సార్, ఒక 5 years 10 years బ్యాక్ అయిపోయింది, మా దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ మాత్రమే ఉంది. సో ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది తీసుకుంటే ఒప్పుకుంటారు. ఒప్పుకోరు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ ఏంటి? మ్యాక్సిమం 1 year 2 years. అది కూడా మీ యూనివర్సిటీ ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్కి సంబంధించి మీ యూనివర్సిటీ కాన్వకేషన్ ఆర్గనైజ్ చేశారనుకోండి, ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ యూజ్లెస్. ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి, 2023లో ఎగ్జాంపుల్గా 2023లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు ఒక కాన్వకేషన్ అంటే ఒక కోర్స్ నేను ఒక కోర్స్ కంప్లీట్ చేసుకున్నాను 2023లో అనుకుందాం. సో 2023 తర్వాత వితిన్ 1 yearలో కాన్వకేషన్ ఆర్గనైజ్ చేశారు. కాన్వకేషన్ ఆర్గనైజ్ చేశారంటే ఏంటి? గవర్నర్ని పిలిపించి మొత్తం కాన్వకేషన్ డ్రెస్ వేయించి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశారు సర్టిఫికేట్స్. ఒకసారి కాన్వకేషన్ యూనివర్సిటీ ఆర్గనైజ్ చేసేసిందా, నా సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది యూజ్లెస్. సో వెంకటేశ్వర యూనివర్సిటీ 2023లో నేను కంప్లీట్ చేసుకున్న నా పీజీ ప్రోగ్రామ్ 2024లో ఆర్గనైజ్ చేయలేదు అంటే నెక్స్ట్ మంత్ నవంబర్ 2025లో సో దే ఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఎ కాన్వకేషన్. నవంబర్ 2025 వరకు ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ వ్యాలిడే. ఒక్కసారి కాన్వకేషన్ ఆర్గనైజ్ చేసేసిందా ప్రొవిజనల్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ ఉండదు. మీరు ఒరిజినల్ డిగ్రీ తీసుకోవాల్సిందే, అంటే కాన్వకేషన్ డిగ్రీ తీసుకోవాల్సిందే. ఎవరైతే 4-5 years బ్యాక్ చేశారు చూసారా, సో వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కాకుండా నెక్స్ట్ గో ఫర్ కాన్వకేషన్ సర్టిఫికేట్. మై డియర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో యూనివర్సిటీ కాన్వకేషన్ ఆర్గనైజ్ చేసేంత వరకే. కాన్వకేషన్ ఆర్గనైజ్ చేస్తే ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీకు కన్సిడర్ చేయరు, వెంటనే ఓడి అప్లై చేసుకోండి. ఇది కాకుండా కొందరు ఏమంటున్నారు, పార్ట్ టైం పిహెచ్డికి సంబంధించి సో ఏ రకమైన సర్టిఫికేట్ మేము ప్రొడ్యూస్ చేయాలి, సర్వీస్ సర్టిఫికేట్ అంటున్నారు. అయితే దానికి సంబంధించి ఒక స్పెసిఫిక్ ప్రొఫార్మా ఏం లేదు. మీరు జనరల్గా నార్మల్గా ఏ ప్రొసీజర్ అయితే మీ ఆర్గనైజేషన్ ఇష్యూ చేస్తుందో ఆ రకంగానే తీసుకెళ్ళచ్చు. సో ఇది కాకుండా కొందరు ఏమంటున్నారు అంటే మేము ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలా. అయితే ఇప్పుడు ఎన్ఓసికి సంబంధించి సబ్మిషన్ అవసరం లేదనుకుంటున్నాను. అయినా ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. నాకు తెలిసినంత వరకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎన్ఓసి సబ్మిట్ చేయాలి. అది కూడా ఎందుకంటున్నాను అంటే ఎప్పుడైతే ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ నుండి వేరే డిపార్ట్మెంట్ వెళ్ళి ఏమైనా పర్సూ చేసే ప్రాసెస్లో సో ఈ పర్టికులర్ పర్సన్ పైన ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఈ పర్టికులర్ పర్సన్ పైన ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా, పెండింగ్ వర్క్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అవన్నీ కంప్లీట్ చేస్తేనే మీకు నో అబ్జెక్షన్ ఇస్తారు. ఏ రకంగా మనం ఒక కాలేజ్లో వర్క్ చేస్తున్నాం, యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాం, అక్కడ కూడా మన సర్టిఫికేట్స్ వాపస్ ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు రైట్ ఎ లెటర్. అన్ని డిపార్ట్మెంట్స్ నుండి నో డ్యూస్ రాసుకొని రావాలి. సిమిలర్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వేరే చోట వెళ్ళి ఎడ్యుకేషన్ పర్సూ చేస్తున్నారు, పార్ట్ టైంలో పిహెచ్డీ చేస్తున్నారంటే ఈ పర్సన్ పైన ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా, లేకుంటే వేరే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ క్లియర్ ఉంటేనే వాళ్ళు నో అబ్జెక్షన్ ఇస్తారనమాట. ఇవన్నీ లేకున్నాయనుకోండి వాళ్ళు ఇవ్వరు. నో అబ్జెక్షన్ ఖచ్చితంగా కొన్ని చోట్ల సబ్మిట్ చేయాల్సిందే. సో దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. సో ఆల్ దీస్ థింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇదంతా ఒక ప్రాపర్ ఫార్మాట్లో చదవండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా దయచేసి స్క్రీన్ పై నెంబర్ ఉంది చూసారా, దానికి మెసేజ్ చేయండి. ఆ వాట్సాప్ నెంబర్ యొక్క లింక్ ఏదైతే ఉందో ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్, దాన్ని క్లిక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ చేయండి. నేను పిహెచ్డీ కంప్లీట్ చేసి దాదాపుగా 12 years అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో నేను మీకు 100% పిహెచ్డీ కంప్లీషన్ విషయంలో లైట్గా గైడెన్స్ అయితే ఇవ్వగలను. నా సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం లిటిల్గా ఇంకొంచెం ఎక్స్ట్రా గైడెన్స్ ఇవ్వగలను, కొంచెం డైరెక్షన్ కూడా చూపించగలను అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే అడగండి. సో నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ యొక్క వ్యాకెన్సీ పొజిషన్స్ చూసుకోండి. చూడండి ఇక్కడ క్లిక్ చేసామనుకోండి వ్యాకెన్సీ పొజిషన్స్. ఈ వ్యాకెన్సీ పొజిషన్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు హౌ మెనీ వేకెన్సీస్ ఆర్ దేర్ అది కూడా చూసుకోవచ్చు. ఇండివిజువల్ యూనివర్సిటీస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీ డిపార్ట్మెంట్ చెక్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, ఇక్కడ క్లిక్ చేయండి. అందులో ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఏ డిపార్ట్మెంట్స్లో సపోజ్ ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్లో ఫుల్ టైంలో మనకు 8 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి, పార్ట్ టైంలో 2 ఉన్నాయన్నమాట. హిస్టరీలో 2 ఫుల్ టైం, పార్ట్ టైం 0. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో 16 పార్ట్ టైం
16 ఫుల్ టైం అండి, ఇటుపక్క ఫుల్ టైం. ఇంగ్లీష్లో 4, ఎకనామిక్స్లో 4 ఫుల్ టైం, ఇంగ్లీష్లో 8 ఫుల్ టైం, హిస్టరీలో 2 ఫుల్ టైం, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో 16 ఫుల్ టైం, ఇటుపక్క అంతా పార్ట్ టైం అన్నమాట. సో ఈ క్రైటీరియాని బేస్ చేసుకొని కొన్ని లిస్ట్ అవుట్ చేసుకోండి. మీ సబ్జెక్టు ఏ యూనివర్సిటీస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. కొందరు ఏమంటున్నారు అంటే, సార్ నా సబ్జెక్ట్ వచ్చేసి ఇది సార్, ఏ యూనివర్సిటీస్లో వేకెన్సీస్ ఉన్నాయి అడుగుతున్నారు. సో అవన్నీ ఇన్ఫర్మేషన్ మేము ఎందుకు చెప్తాం చెప్పండి. సో మీకు ఏమైనా డౌట్స్ పరంగా క్లారిటీ చేస్తాం కాబట్టి ఇట్స్ ఓకే, కానీ మేము ఇక్కడ క్లరికల్ వర్క్ చేయం కదా. మీకు ఏమైనా సపోర్ట్ చేయాలి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ క్లారిఫికేషన్ ఏమైనా కావాలి, ఏ సబ్జెక్ట్ ఫాలో అవ్వాలి, ఏ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాలి, సో ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, అటువంటి సజెషన్స్ ఇస్తాం. కానీ ఈ బేసిక్ వర్క్ కూడా కొందరు చేసుకోలేకపోతున్నారు. సో కొన్ని మెసేజ్ చూస్తే నిజంగా మాకు బాధేస్తుంది. ఇటువంటి వ్యక్తులు వెళ్ళి పీహెచ్డీ జాయిన్ అవుతారా? సో ఇటువంటి వ్యక్తులు వెళ్ళి పీహెచ్డీ జాయిన్ అయితే రేపటి రోజు వాళ్ళు ఏం చేస్తారో, రేపటి రోజు గైడ్గా చెప్తారు, సార్ ఏ వర్క్ అయితే మీరు ఇచ్చారో మీరే కొంచెం సెర్చ్ చేసి ఇవ్వండి సార్ అంటారు. అయితే బేసిక్ రీసెర్చ్ ఎబిలిటీ ఖచ్చితంగా పొసెస్ చేయాలి. కాబట్టి మీ సబ్జెక్ట్ చూస్ చేసుకోండి. సపోజ్ మీ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అనుకోండి, ఏ యూనివర్సిటీస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫుల్ టైమా పార్ట్ టైమా, నీట్గా పేపర్ రాసుకోండి. ఆ రకంగా మీరు ఏ యూనివర్సిటీలు అప్లై చేసుకోవాలి, మీరున్న లొకేషన్ బట్టి ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు ఆలోచించుకోవచ్చు. పార్ట్ టైం మోడ్లో పీహెచ్డీ చేయాలనుకుంటే మీరు ఏ యూనివర్సిటీని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు వెళ్ళాల్సింది నెల 2 నెలలకు ఒకసారి కాబట్టి మీరు గైడ్తో టచ్లో ఉంటే, సో మీరు వర్క్ సబ్మిట్ చేస్తూ పోతే ఆటోమేటిక్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ పోతారో. సో మీరు రెగ్యులర్గా అంటే సో మీరు అక్కడ అవైలబుల్లో లేకపోయినా మీరు ఈ వర్క్ సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఫుల్ టైం అయితే ఖచ్చితంగా అవైలబుల్లో ఉండాలి. సో దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకోండి. సో మనం నెక్స్ట్ వీడియోలో నేను దీనికి సంబంధించిన ఇంకొక క్లారిటీ ఏదైతే ఉందో, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించి ఇంకో క్లారిటీ చెప్తాను. సో అందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం యాడ్ చేయాలి, ఎక్కడ చదివారో, ఎక్కడి నుండి మీరు సర్టిఫికేట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో మొత్తం. సో మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ, సిలబస్ క్లిక్ చేస్తే మొత్తం మనకు 2 పేపర్స్ అనమాట. పేపర్ 1 చూడండి, పేపర్ 1 ఏదైతే ఉందో టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడే. పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. సో టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంది, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్, కాంప్రహెన్షన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్, పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, లాజికల్ రీజనింగ్, ఐసీటీ, హైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మొత్తం 10 యూనిట్స్ 70 మార్క్స్. ఈచ్ యూనిట్ నుండి మనకు సో 10 క్వశ్చన్స్, సో ఈచ్ యూనిట్ నుండి 7 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఈ మొత్తం సిలబస్ సేమ్ సెట్ యాజ్ వెల్ యాజ్ నెట్ లెవెల్ సిలబస్. మై డియర్ ఫ్రెండ్స్, నో చేంజ్, యాజ్ ఇట్ ఈస్ గైడ్ చేశాడు. సో ఇది కాకుండా మీరు రిమైనింగ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోండి. సో నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ని ఒకసారి ప్రాపర్గా చూసుకొని నెక్స్ట్ యూ ప్రొసీడ్ ఫర్ రిజిస్టరింగ్. ఎందుకంటే రిజిస్టర్ చేయడం కోసం మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూడండి. ఈ మంత్ 10th వరకు, ఈ మంత్ 21st వరకు టైం ఉంది కాబట్టి మీరు ప్రాపర్గా రిజిస్టర్ చేసుకోండి. లేట్ ఫీని అవాయిడ్ చేయండి. ఎస్పెషలీ మీరు వేకెన్సీస్ని ఒకసారి చూసుకోండి. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ కరెక్షన్స్ ఎక్కడెక్కడ ఎంకరేజ్ చేస్తారు, ఎక్కడెక్కడ ఎంకరేజ్ చేయరో అది కూడా ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి కరెక్షన్ ఏదైతే ఉందో ఎంకరేజ్ చేసేసిన తర్వాత, మీరు సబ్మిట్ చేసేసిన తర్వాత కరెక్షన్స్ ఎంకరేజ్ చేయకపోతే మళ్ళీ అప్లికేషన్ లాస్, ఫీజ్ లాస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఆర్సెట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం చెప్పేసాం. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ మిస్ అయిపోతే దయచేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ చేయండి. కొందరు ఫెలోషిప్ గురించి మాట్లాడుతున్నారు. ఫెలోషిప్ రాదు. ఫుల్ టైం పీహెచ్డీ చేరినా, పార్ట్ టైం పీహెచ్డీ చేరినా పార్ట్ టైం పీహెచ్డీకి అది అస్సలు రాదు. ఫుల్ టైం పీహెచ్డీకైనా ఏమైనా 1% పాసిబిలిటీ ఉందన్నమాట. ఫుల్ టైం పీహెచ్డీ చేరే వాళ్ళకి ఎవరికి కూడా ఫెలోషిప్ ఇవ్వరు. మీరు మీ ఓన్ ఫైనాన్సెస్ని మేనేజ్ చేసుకోవాల్సిందే. ఆలోచించుకొని ఫుల్ టైం పీహెచ్డీలో చేరండి. ఎందుకంటే ఒక్కసారి మీరు పీహెచ్డీలో చేరిపోతే 3, 4 కొన్నిసార్లు 5 years కూడా ఆ యూనివర్సిటీలోనే స్ట్రక్ అయిపోతారో. అక్కడ నుండి బయటపడాలంటే ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేసి బయటికి రావాలి. సో దీన్ని బేస్ చేసుకొని ఫుల్ టైం పీహెచ్డీ వాళ్ళు ఎవరైతే సో ఫైనాన్షియల్గా కొంచెం ఇప్పుడు అంత స్ట్రాంగ్గా లేరో వాళ్ళు ఆలోచించుకొని చేరండి. ఎందుకంటే ఫైనాన్షియల్ బ్యాకప్ ఏదైతే ఉందో పీహెచ్డీ చేయడం కోసం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు పీహెచ్డీ సబ్మిట్ చేసే ప్రాసెస్లో, ఆర్టికల్స్ రాసే ప్రాసెస్లో, సో మీరు డైలీ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఇదంతా ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఫుల్ టైం పీహెచ్డీ ఎవరైతే చేస్తున్నారో ఆలోచించుకొని చేరండి. సో ఈ ఎక్స్పెన్సెస్ని మేనేజ్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది అనమాట. అదే మీరు నెట్లో జిఆర్ఎఫ్ని క్రాక్ చేసి పీహెచ్డీ అప్లై చేసుకుంటే మీకు ఫెలోషిప్ నెల 50,000 రూపీస్ వస్తుంది. అయితే పీహెచ్డీ చేరిన తర్వాత మీరు ఫెలోషిప్ శాంక్షన్ అయితే ఇచ్చేస్తారు. సపోజ్ ఇప్పుడు పీహెచ్డీ జాయిన్ అయిపోండి, డిసెంబర్ సైకిల్ ఎగ్జామినేషన్ రాయండి, దాని రిజల్ట్ ఫిబ్రవరిలో వస్తుంది, జిఆర్ఎఫ్ వచ్చేస్తుంది, మీరు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫెలోషిప్. కానీ పీహెచ్డీ సీట్ మాత్రం వదులుకోవద్దండి. సో ఇది కాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో వెరీ ఇంపార్టెంట్ డౌట్స్ కూడా మేము అన్ని క్లారిఫై చేస్తాం. లేట్ అయినా అన్ని స్క్రూటనైజ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ అవైలబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.